నమశంకరాయ. మార్చి 3వ తారీఖు రోజున కేతుగ్రస్త సంపూర్ణ గ్రస్తోదయ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. ఇదే రోజున హోళీ పండుగ పాల్గొన పౌర్ణమి కాబట్టి ఈ సందర్భంగా చాలామందికి ఒక సందేహం ఏంటంటే, ఈ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? 3వ తారీఖు 4వ తారీఖు గ్రహణం వచ్చింది కదండి, పండుగ జరుపుకోకూడదేమో అని అంటారు. అయితే మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని మానములు అనేటువంటివి ఉంటాయి, అంటే ఆ అనుసరించే పద్ధతులు. మనది చాంద్రమానం కాబట్టి ప్రతి శుభలేఖలో కూడా స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక అంటూ వస్తుంది. అదే నార్త్ సైడ్ వాళ్ళైతే బారహస్పత్యమానము, ఢిల్లీ, యూపీ అట్లాంటి పరిసర ప్రాంతాలు, ఈశాన్యము, అలాగే ఈ తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రాంతాల్లో సౌరమాన ప్రకారం. కాబట్టి మనది చాంద్రమాన ప్రకారం కాబట్టి పౌర్ణమి తిథి ఎప్పుడు ఉంటుందో అదే రోజు హోళీ పండుగ. కాబట్టి ఈ గ్రహణ శూలం అనేటువంటిది గ్రహణం ఏర్పడడానికి ముందు 3 జాములు అంటే ఉదయం 9:19 ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్యోదయానికి ఈ గ్రహణ శూల ఉండదు. కాబట్టి మనము పౌర్ణమి తిథి సూర్యోదయానికి ఉంది కాబట్టి చక్కగా ఈ యొక్క పండుగని మనం 3వ తారీఖున మన ప్రాంత ప్రజలందరూ కూడా జరుపుకోవచ్చు. ఈ యొక్క కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య తూర్పు ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు 4వ తారీఖు రోజున పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఈ తేడాన్ని గమనించుకొని అందరూ మన వాళ్ళైతే 3వ తారీఖు రోజున జరుపుకోవడమే శాస్త్ర సమ్మతము. అందున 11 లేదా మ్యాక్సిమం 12 గంటల వరకు కూడా ఈ హోళీ పండుగ సంబరాలన్నీ పూర్తి చేసుకొని స్నానాది కార్యక్రమాలు ముగించి భోజనం చేసుకొని 12 లోపల భోజనం చేసుకునే అవకాశం మీరు చూసుకోండి. ఈ యొక్క సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ చెప్పిన సమయంలో ఇష్టదేవత ఆరాధన, గురు గ్రహ అష్టోత్తర పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే వీలు పడినటువంటి వాళ్ళకి మన పీఠమాధ్వర్యంలో ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి 4వ తారీఖు సాయంకాలం 6 గంటలకి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం 4వ తారీఖు 5 గంటల లోపల మీరు గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు.